హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది సేవింగ్స్ చేస్తూ ఉంటారు, పొదుపు చేస్తూ ఉంటారు. అంటే సమ్ అమౌంట్ వచ్చిందంటే మంత్లీ మనము ఎంతో కొంత సేవింగ్స్లోకి దాన్ని పంపించేస్తారనమాట. అంటే ఎఫ్డీలో కానీ సేవింగ్స్లో కానీ పెట్టేసుకుంటారు. లేదంటే కొంతమంది డైలీ బేసిస్గా డైలీ ఒక 300 500 అట్లా సేవింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ సేవింగ్స్ తర్వాత సేవింగ్స్ పొదుపు వేరే, సేవింగ్స్ వేరే. అర్థమవుతుందా? పొదుపు వేరే, సేవింగ్స్ వేరే. సేవింగ్స్ అంటే మన జమ అనమాట, మనము ఖర్చు చేయకుండా దాచిపెట్టుకున్నది. పొదుపు అనేది మనకు అవసరం ఉన్న దగ్గర కూడా మనం దాన్ని తక్కువలో దాన్ని తీసుకోవడము పొదుపు. అయితే ఈ పొదుపు అనేది సేవింగ్స్ కాకుండా మనము పొదుపు కూడా చేస్తేనే మనము ఎంతో కొంత ఇంకాస్త కూడా మనము పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఆ పొదుపు అంతా కూడా మళ్ళీ మనకి సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంటుంది. అర్థమవుతుంది కదా? అయితే ఈ పొదుపు అనేది మనము ఎక్కడ చేయగలము, ఎలా చేయగలము? మామూలుగా హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ అనుకోండి. ఇప్పుడు మనము ఎక్కడ పొదుపు చేయగలము? మనం చేసే అంటే కుకింగ్ అంటే గ్రాసరీస్లో కానీ, లేదంటే ఇంటికి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు సపోజ్ మనకి ఇంట్లో మ్యాట్స్ కావాలనుకోండి, డోర్ మ్యాట్స్ కావాలి. సంవత్సరానికి కంపల్సరీగా ఒక 10 డోర్ మ్యాట్స్ అనేవి మినిమంగా 10 డోర్ మ్యాట్స్ అనేవి పడతాయి. అదే డోర్ మ్యాట్స్ని ఇప్పుడు ఆ 10 డోర్ మ్యాట్స్ అంటే మనకి బయట కొంటే ఒక 400-500 అయితే ఖర్చు అవుతుంది ఈజీగా. అంటే తక్కువలో తక్కువ. ఇంకా ఒక్కొక్క డోర్ మ్యాట్ 300-400 ఉన్నాయి కూడా ఉన్నాయి. తక్కువలో తక్కువ 400-500 ఖర్చు అవుతుంది. అంటే మామూలుగా 30-40 రూపీస్ చెప్తున్నాను నేను. అంటే మనం ఆ డోర్ మ్యాట్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, అవి మిగిలినట్టే కదా. అంటే ఆ అమౌంట్ సేవింగ్స్లో వెళ్ళినట్టే కదా. ఆ డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేయాలి అనేవి చాలా చాలా కోకొల్ల వీడియోస్ మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఖాళీ టైంలో చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు పాత చీరలు ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి, దేనితోనైనా లెగ్గిన్స్ ఉంటాయి పిల్లలవి, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అంటే ఇది పొదుపు అనమాట. అంటే మనం ఖర్చుని అంటే ఆ ఖర్చు లేకుండా అంటే దాన్ని యూజ్ చేయకుండా చేయము. దాన్నే మనము కన్వర్ట్ చేసి మనమే తయారు చేసుకుంటే మనకు తక్కువలో అయిపోతుంటాయి. లేదు ఎప్పుడైనా సేల్లో ఎక్కడైనా మనకి చాలా తక్కువ రేట్లో వచ్చింది అనుకోండి, ఒకేసారి అంటే మేము అది చేయలేము అనుకునే వాళ్ళు తక్కువ రేట్లో చూసి తీసుకోవాలి. ఒకేసారి తీసేసుకుంటే కూడా సరిపోతుంది. కానీ నా సజెషన్ ఏంటంటే మనము ఉన్న దాంట్లో మనము తయారు చేసుకోవడమే బెటర్. బయట కొన్నవి కూడా వాళ్ళు కూడా చేసినవే, అది కూడా క్లాత్ని రీసైకిల్ చేసి మళ్ళీ తయారు చేస్తారనమాట. అంటే ఓల్డ్ క్లాత్ని మళ్ళీ రీసైకిల్ చేసి తయారు చేస్తారు. మనం అదే మన క్లాత్లోనే, మన ఇంట్లో ఉన్న క్లాత్తోనే మనం తయారు చేసుకుంటే తప్పేముంది? మీకు 1 వీక్ కలిపి ఒక డోర్ మ్యాట్ అయినా కూడా సరిపోతుంది కదా. అంటే ఆ విధంగా మనం చేసుకుంటుంటే మనకు సేవింగ్స్ అనేది అది కూడా ఒక పొదుపు అనేది యాడ్ అవుతుంది. అది కాకుండా నెక్స్ట్ డోర్ మ్యాట్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పని మనిషి లేకుండా మన పని మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే మనం మన స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఏ పనిని ఏ రోజు ఎలా చేసుకోవాలి, ఎంత టైంలో చేయాలి, ఏది ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులకి మనం క్లీన్ చేసుకోవాలి, ఆ షెడ్యూల్ అనేది, ఆ ప్లాన్ అనేది మనకు కరెక్ట్గా ఉందంటే మన పని మనము ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు అందరికీ వాషింగ్ మిషన్ ఉండనే ఉన్నాయి, అన్నీ అంటే మిక్సర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గ్రైండర్ ఉన్నాయి, మనం ఏవి దంచుకోవాల్సిన పని లేదు. అన్నీ ఉన్న తర్వాత కుక్కర్స్ ఉన్నాయి, కట్టెల పొయ్యి మీద చేసే పని లేదు. మనకు ఉన్న టైంలోనే మనము ఆ పని కూడా మనమే చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకొకటి ఐరన్. బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఐరన్ కావాలి. ఆ ఐరన్ కూడా చేసుకోవచ్చు కదా. అంటే ఇదంతా కూడా పొదుపు అనమాట. సేవింగ్స్కి ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఈ పొదుపు చేసిన అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మనము సేవింగ్స్లోకి వెళ్తుంది కదా. అయితే అంటే చాలామందికి ఈ నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఉండదని కాదు, కానీ చేయడానికి బద్ధకం హౌస్ వైఫ్స్కి. ఇవన్నీ పనులు చేయాలా, రోజంతా మేము పని చేస్తూనే ఉండాలా, అది మన బాధ్యత. అంటే మన ఫ్యామిలీకి కోసమే మనం చేస్తున్నాము, వేరే వాళ్ళ కోసం చేయట్లేదు కదా. టైం మిగిలింది ఏం చేస్తాము?
హాబీస్ ఏమున్నాయి? పోనీ ఏదైనా చేస్తామా? డబ్బు సంపాదించే పని ఏదైనా వేరేదేమైనా చేస్తామా, చేయగలమా, అదే ఆలోచించాలి. లేదు దీనికంటే నీకు ఎక్కువ డబ్బులు సంపాదించే పని నీకు ఏదైనా వచ్చి ఉంటే అది చేయండి, తప్పేం కాదు. ఆ పని చేసి వీటన్నిటిని కొనుక్కోండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీకు మామూలుగా హౌస్ వైఫ్స్ అయ్యండి మేము ఇవన్నీ చేయాలా, మేము ఇంట్లోనే ఉంటాం కదా అనేసి మేమే ఐరన్ చేయాలా, అన్నీ చేయాలా? ఐరన్ అనేది మనము చేయొచ్చు, జెంట్స్ వాళ్ళ షర్ట్ వాళ్ళు కూడా చేసుకొని వెళ్ళొచ్చు. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. ఇప్పుడు పిల్లలు అయితే మనమే చేయాలి. ఆ విధంగా మనం దాంట్లో కూడా మిగిలించుకోవచ్చు. ఐరన్ కూడా ఏం తక్కువ రేట్ ఏం లేదండి, ఒక్కొక్కటి 15 రూపీస్ అలా ఉంది నాకు తెలిసి. నేనైతే ఎప్పుడు చేయించను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నేనే చేస్తాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవన్నీ కూడా అవసరం. మనమేమి లగ్జరీ లైఫ్ లీడ్ చేయట్లేదు, హైఫైలో లీడ్ చేయట్లేదు. అవన్నీ చేయాలంటే మన అమౌంట్ మొత్తం కూడా అయిపోతుంది, మనకి డబ్బులు అనేవి మిగలవు. మనం మిగిలించాలి అంటే మన ఈ పనులని మనం చేయాలి. మనం మరి మన హస్బెండ్ బయటకు వెళ్ళి లేదంటే ఏదో బిజినెస్ చేసి సంపాదిస్తున్నారు కదా, మనం ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే వాళ్ళకి, ఇంట్లో ఉన్నది చేయకపోతే మిగిలించిన వాళ్ళం ఎలా అవుతాం? అంటే మన కోసమే కదా చేసేది మనము. చాలామంది చురుకల పెట్టేవాళ్ళు అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అసలు బయట ఐరన్కే ఇవ్వరట, వాళ్ళు ఏమీ చేయరట, వాళ్ళు బయట ఫుడ్డే తినరంట, వాళ్ళే చేసుకుంటారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మన పని మనమే చేసుకుంటాము, పని మనిషి కూడా లేదంట వాళ్ళకి. అంటే పని మనిషి పెట్టుకొని రోగాలు వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు కడితేనే అది ఒక లగ్జరీ లైఫ్ అనమాట. పని మనిషి లేకుండా హెల్తీగా ఉండి హాస్పిటల్కి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ నీట్గా ఉంటే అది మంచిది కాదా? చెప్పండి. పని మనిషిని పెట్టుకుంటేనే అది హ్యాపీ లైఫా? పని మనిషి లేకుంటే హ్యాపీగా ఉన్నట్టు కాదా? మన అమ్మలకు అమ్మమ్మలకు అందరికీ పని మనుషులే ఉన్నారా ఏంటి? లేరు కదా. అందుకనే వాళ్ళు అన్ని రోజులు గట్టిగా ఉన్నారు. మనం పని మనుషులు, వాషింగ్ మిషన్లు వచ్చిన అన్నిటికీ పని మనుషులు, ఇల్లు తుడవడానికి పని మనిషి, అన్నింటికి పని మనుషులను పెట్టుకొని మనం చేసేది ఏముంది అక్కడ? వంట చేయడం. ఈ వంట కూడా చాలామంది వంట అంటేనే విసుక్కుంటారు, వంట చేయడం అంటేనే ఇష్టం ఉండదు. మళ్ళీ వీకెండ్స్ మళ్ళీ బయట తినడం వేరే. ఆ బయట తినే ఖర్చు అనేది ఇంట్లో చేసి పెడితే మీరు ఆ ఖర్చు అనేది మిగులుతుంది కదా. ఒకసారి వీకెండ్లో బయటికి వెళ్ళేసి వస్తే ఒక 2-3 వేలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు మిగిలించినట్టే కదా. మనమేమి కోట్లు సంపాదించట్లేదు కదా, కోట్లు మనకు ఆస్తులు లేవు కదా. ఉన్న దాంట్లోనే మనము మిగిలించుకోవాలి. ఇదంతా మెయిన్ లేడీస్ వల్లే జరుగుతుంది. మీరు తిట్టుకున్నా పర్లేదు కానీ లేడీస్ ఇంట్లో వంట చేయకపోవడము, టిఫిన్ చేయకపోవడము, ఈవినింగ్ ఏమైనా చేయకపోవడం వల్లే బయటికి తినడే హ్యాబిట్ అనేది అలవాటు అయిపోయింది. మీరు ఇంట్లో చేసి పెట్టండి. మనకు ఎన్నో రెసిపీస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. చేస్తూ ఉంటే అవే వస్తాయి. ప్రయత్నించి చేయాలంతే. మనం చేస్తూ ఉంటే అదే హ్యాబిట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బయటది అనేది ఇష్టపడరు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కూడా. ఇంకా కొంతమంది పరిస్థితి మాత్రం వేరేగా ఉంటుంది. ఇంట్లో అత్త మామ తర్వాత బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం కనీసం ఎప్పుడైనా బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు సరిగా ఉండవు, ఇంట్లో బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు చూసుకోవడము చేయడం, అలాంటి పరిస్థితుల్లో తప్పు లేదు, తప్పదు. కానీ అంత గట్టిగా ఉండి శక్తి ఉండి అన్నీ ఉండి కూడా ఇంట్లోనే ఉంటూ మళ్ళీ బయట నుంచి టిఫిన్స్ తెప్పించడము, బయట నుంచి సాయంత్రం మళ్ళీ సమోసాలు అనేసి జిలేబీ అనేసి అవి తెప్పించడము, లేదంటే సండే నేను వంట చేయను బయటికి వెళ్దాం పదా బయటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు కాదా. ఆ ఖర్చు అంతా కూడా మీరు పొదుపు చేసుకొని ఇంట్లో చేసుకుంటే అదే 2,000 మీరు వీకెండ్లో బయటికి వెళ్ళే బదులు ఇంట్లో చేసుకొని తింటే మీకు ఆ సరుకులు అనేవి 2,000 పెట్టి కొన్న సరుకులు అనేవి ఎన్ని రోజులు వస్తాయి ఆలోచించండి మీరే. ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వంట చేయడమే మానేశారు. యూట్యూబ్ వీడియోస్కి ఇంతగానో వ్యూస్ వస్తున్నాయి, మరి ఎవరు చూస్తున్నారంటారు? చూస్తారు, ఓన్లీ చూస్తారు. అంటే ఎలా చేస్తారు, ఎలా వస్తారు, దీంట్లో ఏమేమి మసాలా వేస్తారు, కానీ ప్రిపేర్ చేయడం మాత్రం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు బయట తినాలి, బయట తిరగాలి,
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పూర్వకాలంలో పెద్దవాళ్ళు. అంటే చదువుకున్న అమ్మాయి ఉంటే కాస్త ఇంటిని చూసుకుంటుంది, అడ్జస్ట్ చేసుకుంటుంది, ఫైనాన్స్గా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంటే ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో నియంత్రించుకుంటుంది అని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. కానీ ఇప్పుడు అంతా ఉల్టా. చదువుకున్న ఆడవాళ్ళే మేము ఇంట్లో వంట చేయము, మేము వంట చేసేవాళ్ళమా, మేము బయటికి వెళ్ళి తింటాము, బయటే తినిపించండి, ఇంట్లో వంట చేయరు, బయట జాబు సరిగ్గా చేయరు. మరి ఎందుకు వీళ్ళు? ఇప్పుడున్న ఈ జనరేషన్ ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరికి కోపం వచ్చినా పర్లేదు. కొంతమంది అంటారు, చదువుకునే పిల్లలకి అవన్నీ ఎందుకు, వంట వార్పు అన్నీ. చదువుకున్నప్పుడు రావాలి, చదువు అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తారు. ఈ ఇంట్లో పుట్టింట్లో చేసిన ఈ గారాబమే అత్తింట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుంది. ఇక్కడ నేర్పించరు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తే మేము చేయమనేసి చెప్తారు డైరెక్ట్గా. మరి ఎట్లా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఎట్లా? కొన్ని రోజుల తర్వాత కూడా తెలుసుకుంటారో లేదో మరి. అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తే అప్పుడు ఇంకా కొట్లాటలు స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ. అంటే ఆ చేసుకున్న అబ్బాయి బయటికి వెళ్ళి తినిపించడము, తన కోరికలన్నీ తీర్చకపోతే అప్పుడు కొట్లాటలు వస్తాయి. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనము పొదుపు తర్వాత నెక్స్ట్ మన ఖర్చు, ఆడవాళ్ళ ఖర్చు, ఇంట్లో ఆడవాళ్ళ ఖర్చు. ఇంట్లో ఉండే మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాము, ఏదో ఒక 4-5 జతలు ఉంటే మనకు సరిపోతాయి బట్టలు అనేవి. అంటే రోజు డైలీ వేర్ శారీస్ అనుకోండి, నైటీస్ అనుకోండి, ఏవైనా కూడా. పిల్లలకు కూడా యూనిఫామ్ ఉంటుంది 10th క్లాస్ వరకు. కొన్ని కాలేజెస్లో ఇంటర్కి కూడా యూనిఫామ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా సంవత్సరానికి ఒక 5-6 జతలు తీసుకుంటే మ్యాక్సిమం 4-5 తీసుకుంటే చాలు, సరిపోతాయి. ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేదంటే బర్త్డేస్ కానీ, తర్వాత పండుగలప్పుడు కానీ. ఇప్పుడు మన దాంట్లో కూడా లేడీస్కి కూడా చాలా మటుకు అయ్యే ఖర్చు బ్లౌజెస్కి అయిపోతుంది. శారీ కంటే బ్లౌజ్ ఖర్చు ఎక్కువ. అది కూడా మనం నేర్చుకుంటే ఇంట్లోనే మనము కూర్చొని యూట్యూబ్ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు, మనమే కుట్టుకోవచ్చు. ఆ ఖర్చు కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం కదా, అది కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతాం కదా. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు నేను ఒక 15 ఇయర్స్గా బయట బ్లౌజులు ఇవ్వడమే మానేశాను. నేను కూడా యూట్యూబ్లో చూసే బ్లౌజులు నేర్చుకొని, కటింగ్ నేర్చుకొని నేనే కుట్టుకుంటున్నాను. చాలా కాస్ట్లీ శారీస్ ఏమైనా ఉంటే మాత్రమే అది ఎప్పుడో తీసుకుంటాను. అప్పుడు మాత్రమే ఏదో ఒకటో బ్లౌజ్, అంతే, ఒకటో రెండో, అంతకంటే ఎక్కువలే. అప్పుడు మాత్రమే ఖర్చు చేస్తాను. తర్వాత ఫాల్ పెట్టుకోవడము, హెమ్మింగ్ చేసుకోవడము, అన్నీ మనమే చేసుకుంటే ఎంత డబ్బు మిగులుతుంది ఆలోచించండి ఒకసారి. ప్రతి దానికి ఒకరిపై డిపెండ్ అవ్వడం నాకు మాత్రం ఇష్టం లేదు. ప్రతిదానికి చిన్న దాని నుంచి పెద్దదాని వరకు. అంటే ఇప్పుడు మన ఐబ్రోస్ కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం. నేను కూడా ఫస్ట్ వెళ్ళేదాన్ని. తర్వాత ఈ ప్రతి మంత్ ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేంజ్ చేసుకునే బదులు మనమే చేసుకోవచ్చు కదా. మనం ఎందుకు చేసుకోకూడదు? ఫేస్ ప్యాక్ వేసుకోవడము, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే మనకు మళ్ళీ ఖర్చు కూడా ఉండదు కదా. కొన్ని ఎట్లా ఉంటాయంటే, కొన్ని కోరికలు లేడీస్కు సహజంగా ఉంటాయి. వాటిని మనము తక్కువ బడ్జెట్లో మనకున్న దాంట్లోనే మనం చేసుకోవచ్చు. ఐబ్రోస్ కూడా నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం సరిగ్గా రాలేదు, సెకండ్ టైం కొద్దిగా ఇంప్రూవ్ అయింది, థర్డ్ టైం నుంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ విధంగా మనం చేస్తూ ఉంటే రానిది ఏది ఉండదు, వస్తుంటుంది. అట్లా అంటే ఐబ్రోస్ చేసుకుంటే మీరు అంత మిగిలించారా అంటే డెఫినెట్గా మిగిలించింది. ఇప్పుడు మనము ప్రతి మంత్ ఒక 30-40 రూపీస్, అట్లా 15 ఇయర్స్ అవుతుంది. అది కూడా నేను దాదాపుగా 15 ఎక్కువ అయిపోతుంది. ఇంకా అప్పటి నుంచి మనం చేసుకుంటూ ఉంటే అంటే సంవత్సరానికి ఎంత మిగిలించినట్టు. మనం పని మనిషి పెట్టుకోకుండా ఐరన్ మనమే చేసుకొని, మన పనులు మనమే చేసుకుని, మన బ్లౌజెస్ మనమే కుట్టుకొని, అంటే ఎవరి కోసం మిగిలించాలి? ఎవరి కోసం మిగిలిస్తాం? మన కోసం, మన ఫ్యామిలీ కోసం. రేపు ఆ డబ్బు అనేది మనకే కదా.
మన పిల్లల కోసమే ఖర్చు అవుతుంది, మన ఫ్యామిలీ కోసమే ఖర్చు అవుతుంది కదా. ఏం తీసుకెళ్ళి మందికి ఇవ్వం కదా. పోనీ అవన్నీ ఏమీ నేర్చుకోవు, ఖాళీగా ఉంటావు, ఏం చేస్తావు ఆ టైంలో? సీరియల్స్ చూస్తారా, సినిమాలు చూస్తారా? దాని నుంచి మనకు ఉపయోగం ఏముంది? ఎప్పుడైనా ఒకసారి సినిమాలు చూడాలి, లేదని ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడాలి. ఆ సినిమాలు కూడా ప్రతి ఒక్క రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమాకి వెళ్ళడము, డబ్బులు దండగ చేసుకోవడము, ఇవన్నీ ఎందుకు అవసరం చెప్పండి? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అందుకనే చాలామంది ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా, అంటే ఇప్పుడిప్పుడే పెళ్ళైన అమ్మాయిలు కానీ, పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలు కానీ ఒక్కసారి ఆలోచించండి. లేదు మీరు మంచిగా ఏదో పెద్ద జాబ్ చేయండి, ఒక 50,000 అబోవ్ సంపాదించేలాగా. అలా అయితే అలా అయినా కూడా మీరు ఇంట్లో మాత్రం వంట చేయాల్సిందే. ఎందుకంటే ఇంట్లో వంట చేయకుండా మనం బయటికి వెళ్ళి తినే హ్యాబిట్ ఒకసారి అలవాటు అయ్యింది అంటే అది మాత్రం మనని వదలదు, ఎప్పుడు బయటి వైపు గుంజుతుంది. ఇప్పుడు మనం సెల్ ఫోన్ లాగా అనమాట. అంటే బద్ధకం అనేది మన ఒంట్లో వచ్చేస్తుంది, మనకు చేయాలని అనిపించదు. బయట ఫుడ్డే మనకి మంచిగా అనిపిస్తుంది. అయితే ఆ బయట ఫుడ్ తినడం వల్ల నెక్స్ట్ మనకి 40+ తర్వాత ఏమవుతుంది, హాస్పిటల్ పాలైపోతాం, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా ఇంకా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంకా 40+ నుంచే షుగర్, బీపీలు అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఒకసారి ఈ విషయాల గురించి ఆలోచించి, ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైనా కూడా వాళ్ళ పనులు వాళ్ళే సగానికి సగం తగ్గించుకొని, అంటే వేస్ట్ పనులు, కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి కాకుండా కాస్త యూజ్ఫుల్ పనులు చేసుకొని వాళ్ళ సమయాన్ని ఆదా చేసుకుంటూ, తర్వాత వాళ్ళ డబ్బుని ఆదా చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఈ కంటెంట్ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.